హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వెరీ స్పెషల్ అండి. నాకు అస్సలే ఇష్టం ఉండదు, మీకైతే చాలా నచ్చుతుందేమో. అదేమిటంటే సొరకాయ పులుసు కర్రీ రెడీ చేయబోతున్నాను. షడ్ రుచులు కలిసేది ఉగాది పచ్చట్లో, అలాగే ఈ పులుసుల కూరల్లోనండి షడ్ రుచులు కలుస్తాయి అంటారు. అలాగే ఇప్పుడు నేను ఈరోజు సొరకాయ పులుసు రెడీ చేసుకోబోతున్నాను. ముందుగా ఒక చట్టిలో ఆయిల్ వేసుకొని పొయ్యి మీద వేడి చేసుకోండి ఆయిల్ని. అందులోకి మనం తాలింపు దినుసులు, 2 ఎండుమిరపకాయలు, కొంచెం లావుగా సొరకాయ ముక్కల్ని, ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసుకున్నాను. మరీ లావుగా చేసుకోవద్దు, కొంచెం మీడియం సైజులో ఉల్లిపాయ ముక్కల్ని, సొరకాయ ముక్కల్ని కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేగి కొంచెం కరివేపాకు కూడా వేగిన తర్వాత అల్లం చిల్లుల్లి పేస్ట్ని కొంచెం యాడ్ చేసుకోండి. అది పూర్తిగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం లావుగా కట్ చేసుకున్నాం కదా సొరకాయ ముక్కల్ని, వాటిని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోవాలి. సొరకాయ ముక్కల్ని లావుగానే కట్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే సొరకాయ పులుసుకి లావుగానే ఉల్లిపాయలు సొరకాయలు కట్ చేసుకుంటే బాగుండిద్ది. మీరు లావుగానే కట్ చేసుకోండి, చిన్నగా అసలు చేసుకోవద్దు, లావుగా కట్ చేసుకోండి. నేను ఇప్పుడు సొరకాయ ముక్కలన్నిటిని గిన్నెలోకి వేసేస్తున్నాను. ఇప్పుడు చట్లో సొరకాయ ముక్కలన్నిటిని వేసేసాక దీంట్లోకి కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుని కలుపుకుందాం. ఇప్పుడు ఈ సొరకాయ ముక్కల్ని కొద్దిగా ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. కొద్దిగా ఉడకబెట్టుకుంటే గట్టిదనం పోయి మెత్తగా వస్తాయి కదా, అందుకోసం దీంట్లోకి ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత లైట్గా కొంచెం ఫ్రై అవ్వనిచ్చి అప్పుడు కొద్దిగా వాటర్ని పోసుకుంటున్నాను. 2 గ్లాసులు పోసుకోండి, లేదా 1.5 గ్లాస్ అయినా పోసుకోవచ్చు. వాటర్ పోసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం. ఒక 15 నిమిషాలు ఆగిన తర్వాత మూత తీసుకుని వాటర్ అన్నీ ఇంకిపోయినాయి లేదో చూసుకొని, వాటర్ ఇంకిపోకపోతే మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోండి బాగా. ఇప్పుడు చూసారా, ఒక 15 నిమిషాలు అయిన తర్వాత మూత తీస్తే వాటర్ అన్నీ ఇంకిపోయి కనిపిస్తున్నాయి కదా. వాటర్ అన్నీ ఇలా అయిపోయేంత వరకు, వాటర్ అన్నీ ముక్క మెత్తబడేంత వరకు ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా కారాన్ని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కారం, టమోటా పేస్ట్ని నేను యాడ్ చేసుకుంటున్నాను. టమోటాలని 2 టమోటాలను తీసుకున్నాను, పేస్ట్ చేసుకుని టమోటా పేస్ట్ని యాడ్ చేసుకున్నాను. కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. ధనియాల జీలకర్ర పౌడర్ని కూడా యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర గరం మసాలా ఉంటే గరం మసాలా వేసుకోండి, లేదా ధనియాల జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవచ్చు. వేసుకుని బాగా కలుపుకొని తిప్పుకోండి. మనం ఇందాక కొంచెం సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు కర్రీకి సరిపడా సాల్ట్ని నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఇందాక ఎక్కువ వేసుకున్నట్లయితే ఇప్పుడు వేసుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఇందాక తక్కువ వేసుకున్నట్లయితే ఇప్పుడు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ చింతపండు పులుసుని యాడ్ చేసుకుని పోసుకున్నాను. వాటర్ రూపంలో పోసేసుకున్నాను చింతపండు పులుసుని. మీకు ఎంత కావాలనుకుంటే అంత చింతపండు పులుసుని పోసేసుకోండి. కర్రీకి సరిపడా పోసుకోండి, మరీ పులుపు ఎక్కువైపోయింది. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 15 నిమిషాలు ఉంచుకున్న తర్వాత చూసారా ఎలా ఉడుకుతుందో. ఈ పులుసు అంతా ఎగిరిపోవాలి ఫ్రెండ్స్, ఎగిరిపోయి చిక్కబడిపోయి ఈ సొరకాయ ముక్కలకి పట్టాలి. షడ్ రుచుల్లో ఈ ఒక రుచి అంటారు కదా, అట్లాగే ఇదొకటి బెల్లం ఫ్రెండ్స్. బెల్లాన్ని కూడా వేసుకుని, కొంతమంది నాలాంటి వాళ్ళు బెల్లం ఇష్టం లేని వాళ్ళు ఉంటారు. నాకు అసలు బెల్లం అంటేనే ఇష్టం ఉండదు ఫ్రెండ్స్. పులుసుల్లో వేస్తే నేను తినను, అట్లాగే సొరకాయ పులుసు అలాంటివి తినను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. మీకు ఇష్టమైనట్లయితే తప్పకుండా సొరకాయ పులుసులో బెల్లాన్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పైన కరివేపాకు వేస్తున్నాను. ఫస్ట్లో వేసుకున్నాం కదా, అయినా పర్లేదు, ఇప్పుడు వేసుకుంటున్నాను. ఇప్పుడు బాగా ఉడికింది కదా, చిక్కబడుతుంది, దగ్గర పడింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం 2 పచ్చిమిరపకాయలని కట్ చేసుకుని పెట్టుకున్నాను. లావుగా కట్ చేసుకుంటే స్టార్టింగ్లోనే మీరు వేసుకోవచ్చు ఉల్లిపాయలతో పాటే. నేను చిన్నగా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్, చిన్న
పచ్చిమిరపకాయల్ని ఇప్పుడు నేను లాస్ట్లో యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే లాస్ట్లో ఎందుకు యాడ్ చేస్తున్నానంటే టేస్ట్ అనేది, ఆ స్మెల్ అనేది బాగుండిద్ది ఫ్రెండ్స్, అందుకే లాస్ట్లో యాడ్ చేస్తున్నాను. మీరు కనుక పెద్దగా కట్ చేసుకున్నట్టయితే ఫస్ట్లోనే యాడ్ చేసుకోవచ్చు. చూసారా చిక్కబడింది పులుసు. ఇప్పుడు ఇందులోకి మనం పచ్చిమిరపకాయల్ని వేసుకొని యాడ్ చేసుకుందాం. ఎంతో టేస్టీ అండ్ సూపర్గా ఉండే ఈ సొరకాయ పులుసుని మీ ఇంట్లో నేను చూపించిన విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుండిద్ది, మీకు కూడా చాలా బాగా నచ్చిద్ది. నా ఈ సొరకాయ పులుసు షడ్రుచుల కర్రీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. బాయ్.